హలో! నమస్తే. ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బీచ్‌కి వెళ్దామంటారు. ఎందుకు? సముద్ర స్నానాలు. అందరూ కలిసి ఫ్యామిలీతో సముద్ర స్నానానికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఈరోజు మా ఫ్యామిలీతో సముద్ర స్నానానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఎన్‌హెచ్ 216లో ఉన్నాను. ఈ హైవేలో వెళ్తుంటే చుట్టూ చేపల చెరువులు కనిపిస్తాయి, రొయ్యల చెరువులుంటాయి, వరి పండించే పంట పొలాలు కనిపిస్తాయి. ఇవన్నీ నేను వీడియోలో వెళ్తూ ఉంటే క్యాప్చర్ చేశాను. అవి మీకు చూపిస్తాననమాట. ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేయకుండా, స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎన్‌హెచ్ 216ని కన్‌స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఈస్ట్ గోదావరి కత్తిపూడి జంక్షన్ ఎన్‌హెచ్ 16 దగ్గర స్టార్ట్ అయితే, ఒంగోలు దగ్గర ఎన్‌హెచ్ 16 ఎండ్ అవుతుంది. సో, ఈ మధ్యలో ఉన్న కోస్టల్ ఏరియాస్‌ని అన్నిటిని కలుపుకుంటూ ఈ ఎన్‌హెచ్ 216ని కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. చెప్పాను గదా! చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పొలాలు ఇవన్నీ ఉంటాయని చెప్పి. సో, వీటి ప్రొడక్షన్‌ని ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఈజీగా ఉంటుందని జెప్పేసి పోర్ట్ ఏరియాస్ ద్వారాగా. సో, ఆ ఉద్దేశంతోటి ఈ ఎన్‌హెచ్ 216ని కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. చూసారు గదా! ఈ హైవే ఎంత నీట్‌గా మెయింటైన్ జేస్తున్నారో. చాలా బావుందండి వ్యూ అయితే. పైన క్లౌడ్స్, స్కై అంతా బ్లూ కలర్‌లో, కింద అంతా గ్రీనరీగా అటు ఇటు చెట్లు. చాలా హ్యాపీగా ఉంటుంది డ్రైవ్ చేయటానికి. సో, అక్కడక్కడ డివైడర్స్ కనిపిస్తాయి గానీ, చాలా వరకు డివైడర్ లేకుండానే ఈ హైవే ఉంటుందనమాట. అందుకే డ్రైవింగ్ సేఫ్‌గా, స్లోగా చేయాలి. చూడండి పంట పొలం ఎంత బావుందో. పచ్చగా ఉంది. మాగాణి, వరి చేనంటారు. ఇవి జామాయిల తోట. కడవకుదురు ఏరియాలో జామాయిల చెట్లు గూడా బానే పండిస్తారు. ఈ చెట్ల నుంచి జామాయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇంకో 25 కిలోమీటర్స్ వెళ్తే చీరాల రామాపురం బీచ్. ఇదే ఎన్‌హెచ్ 216లో. అండ్ ఇవి జీడి తోటలు. ఈ చెట్లు చూడండి ఎంత థిక్‌గా ఉన్నాయో. లైక్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లాగా. ఈ సీజన్‌లో జీడి ఇత్తనాలతోటి ఒక కర్రీ చేస్తారు. భలే టేస్టీగా ఉంటది. అండ్ ఇక్కడ తాటి చెట్లు గూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ తాటికల్లు తీయటము, తాటికల్లు అమ్మటము ఇక్కడ బానే ఉంటుంది. మేఘాలు చూడండి ఎంత బాగున్నాయో. ఆకాశం అంతా స్ప్రెడ్ అయ్యి ఫ్లఫీగా కనిపిస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ చీరాల దగ్గరికి రీచ్ అయిపోయామండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే కొత్తగా డీమార్ట్ ఓపెన్ చేశారు చీరాల్లో. ఇదే హైవేలో. ఇక్కడ జంక్షన్ ఉంటుంది. డీమార్ట్ దగ్గర నుంచి రైట్‌కి తీసుకుంటే చీరాల రామాపురం బీచ్ రోడ్. ఇదేనండి ఈ రోడ్డు. ఇక్కడి నుంచి ఇంకా 4-5 కిలోమీటర్స్ వెళ్తే బీచ్ వచ్చేస్తది. ఇలా ఇంకా ఈ రోడ్‌లో స్ట్రెయిట్‌గా వెళ్తూ ఉంటే ఆల్మోస్ట్ బీచ్ దగ్గరకొచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనపడతది. ఈ ఆంజనేయ స్వామి స్టాచ్యూ వచ్చిందంటే ఇంక బీచ్ దగ్గరకొచ్చేసినట్టే. ఆంజనేయ స్వామి స్టాచ్యూ అపోజిట్‌లో మనకొక టెంపుల్ గూడా ఉంటది చూడటానికి. రామాలయం టెంపుల్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంట. ఇది లెఫ్ట్‌లో చూసారు గదా! పామ్ కోస్ట్ బీచ్ రిసార్ట్స్. అండ్ కొంచెం ముందుకెళ్తే బోర్డ్ కనిపిస్తుంది పైన లెఫ్ట్‌లో. అదే ఇండికేషన్. రామాపురం బీచ్ వచ్చేసింది. ఇక్కడి నుంచి లెఫ్ట్‌కి 5 కిలోమీటర్స్ వెళ్తే ఓడరేవు బీచ్. ఫిషింగ్‌కి చాలా ఫేమస్. అండ్ రైట్‌కెళ్తే మనకి సీ బ్రీజ్ రిసార్ట్స్ అని వస్తది. సీ బ్రీజ్ రిసార్ట్ అని చెప్పాను గదా! ఇదే అది. ఇక్కడ ఈ రోడ్డు చూసారు గదా! ఈ రోడ్డు ఒక 10-15 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటదండి. ఈవినింగ్ టైంలో సైక్లింగ్ గానీ, వాకింగ్ గానీ, బీచ్ పక్కన అలా నడుస్తూ వెళ్తూ ఉంటే, ఆ అలల శబ్దాలు, ఆ చల్లటి గాలులు భలే ఉంటుందండి ఎక్స్‌పీరియన్స్ అయితే. ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్నప్పుడు మాత్రం ఈ సీ బ్రీజ్ రిసార్ట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. స్టే చేయాలనుకుంటే 1 ఆర్ 2 డేస్ అకామిడేషన్ కోసం. లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ ప్రాబ్లమ్ ఉండదు. రిసార్ట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి.
ఇక్కడ డెస్టినేషన్ షూట్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. ఇదే రోడ్‌లో ఇంకొంచెం హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్తే రివేరా బీచ్ రిసార్ట్ అని కూడా మీకు అవైలబుల్‌గా ఉంది స్టే చేయడానికి. అది కూడా కన్సిడర్ చేయొచ్చు. బావుంటుంది. మేము ఇక్కడికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. అంటే అరౌండ్ 5 పీఎం, 5:30 పీఎం అట్లా అవుతుంది. అప్పటికి చాలామంది వెళ్ళిపోయారు గూడా. సో, అందుకే కొంచెం బీచ్ ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో సూర్యుడు చూడండి ఆరెంజ్ కలర్‌లో చెట్ల మధ్యలో నుంచి ఎలా కనిపిస్తాడో బావుంది. కొంచెం ముందుకెళ్ళి చూస్తే క్రౌడ్ ఇంకా ఉన్నట్టే ఉన్నారు. ఆ మేఘాలు చూడండి నల్లంగా మబ్బంతా ఎలా కమ్మేశాయో. తుఫాన్ ఎఫెక్ట్‌లా ఉంది. ఇదేనండి చీరాల రామాపురం బీచ్. ఫైనల్‌గా రీచ్ అయిపోయాం. కొంచెం పోటు ఎక్కువగానే ఉన్నట్టుంది. సైక్లోన్ మోంతా కారణంగా అనిపిస్తుంది. ఎవరైనా ఈ టైంలో రావాలనుకుంటే కొంచెం చూసుకొని రండి. ఎందుకంటే పోటు ఎక్కువగా ఉండటం వల్ల అలల తాకిడి ఎక్కువ గట్టిగా ఉంటుంది. సో, మనం జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎక్కువ లోతుకు వెళ్ళకుండా ఒడ్డు దగ్గరే ఉంటే బెటరేమో. నా పిల్లలైతే ఈసారి బాగా ఎంజాయ్ చేశారు బీచ్‌లో. కానీ ఎక్కువసేపు ఉండలేదు మేము. ఉన్న తక్కువ టైంలోనే చాలా ఎంజాయ్ చేశారు. ఎన్నిసార్లు బీచ్‌కెళ్ళినా, ఎళ్ళిన ప్రతిసారి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. అలల శబ్దాలు, ఒడ్డున నడుస్తూ ఉంటే చల్లటి గాలులు, తెలియని హ్యాపీ ఫీలింగ్. మన బిజీ లైఫ్ నుంచి ఇలా ఎప్పుడైనా బీచ్‌కొస్తే చాలా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. మీరు కూడా సముద్ర స్నానాలకి ఏదో బీచ్‌కెళ్ళే ఉంటారు ఈ టైంలో. ఏ బీచ్‌కి వెళ్లారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.